నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇవాళ మనం ఇన్కాంటినెన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కామన్గా వినుంటారు, ఎస్పెషలీ లేడీస్ దగ్గర నుంచి. ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే ఇన్వాలంటరీ లీకేజ్ ఆఫ్ యూరిన్. అంటే మనకి పేషెంట్కి తెలియకుండా యూరిన్ లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల బట్టలు తడిసిపోవడము, వాళ్ళకి బయటకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండడము, కొంతమంది డైపర్స్, ప్యాడ్స్ లాంటివి వాడడం కూడా చేస్తారన్నమాట. సో ఈ ఇన్కాంటినెన్స్లో చాలా రకాలు ఉంటాయండి. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే తుమ్మినా, దగ్గినా, మెట్లు ఎక్కుతున్నా, ఎక్కువసేపు కూర్చొని లేసినా, ఏదైనా బరువైన వస్తువు లేపినా వాళ్ళకి తెలియకుండా యూరిన్ లీక్ అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే అర్జీ ఇన్కాంటినెన్స్. సడన్గా అర్జెంటుగా యూరిన్ వస్తుంది, యూరిన్కి వెళ్ళే లోపల లీక్ అయిపోద్ది. మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటే ఈ స్ట్రెస్, అర్జ్ రెండు కలిపి ఉంటాయి, దాన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ ఇన్కాంటినెన్స్. వాళ్ళకి తెలియకుండా కంటిన్యూస్గా బట్టలు యూరిన్తో తడుస్తూనే ఉంటాయి, వాళ్ళకి అసలు కంట్రోలే ఉండదు. ఇంకోటి ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. అంటే మూత్రం వెళ్ళాలనుకుంటారు, మూత్రం రాదు, పొట్టంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది, సడన్గా యూరిన్ లీక్ అయిపోద్ది అన్నమాట. సో దీంట్లో ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఏంటి అంటే మల్టిపుల్ నార్మల్ డెలివరీస్ అవ్వడం వల్ల కానీ, వెయిట్ గెయిన్ వల్ల కానీ, ఊరికేనే ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లేకపోతే షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల, లేకపోతే రేడియేషన్ థెరపీ తీసుకోవడం వల్ల కింద మజిల్స్ కానీ విపరీతంగా వీక్ అయిపోతాయి. అవి వీక్ అయిపోవడం వల్ల మన మూత్ర సంచికి కానీ లేకపోతే వాటికి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వలేవు. సపోర్ట్ సిస్టమ్ ఇవ్వకపోవడంతో మనం కొంచెం ప్రెషర్ అప్లై చేసినా కింద నుంచి లీక్ అయిపోద్ది అన్నమాట. సో ఎప్పుడైనా ఈ సిమ్టమ్స్ ఉంటే ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి, మీ యూరాలజిస్ట్ని కలవండి. ఫస్ట్ వాళ్ళు కాజ్ ఐడెంటిఫై చేస్తారు, ఇది ఎందుకు వస్తుంది అన్నది. ఆ కాజ్ ఐడెంటిఫై చేసి కాజ్కి ట్రీట్ చేసి ప్రాపర్గా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే ఆల్మోస్ట్ 60 to 80% వాళ్ళకి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ 10 or 15% వాళ్ళకి ఎక్సర్సైజెస్, మందులతో కూడా ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళకి అప్పుడు వాళ్ళకి సర్జరీస్ చేస్తారు అనమాట. సో సర్జరీస్ ఏమేమి ఉంటాయి ఇన్కాంటినెన్స్లో అంటే మెష్ స్లింగ్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వీక్ అయిపోయిన కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని మనం మెష్ ద్వారా మళ్ళీ స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో మెష్ స్లింగ్స్ ఉంటాయి, లేకపోతే సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్లో బర్చ్ కాల్పో సస్పెన్షన్స్ అని చేస్తాము. ఇప్పుడు లేటెస్ట్గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి లేజర్ పరిక్రమ కూడా వచ్చిందన్నమాట. సో లేజర్ ద్వారా ఏం చేస్తామంటే ఆ వీక్ అయిపోయిన మజిల్స్ కానీ ఆ వీక్ అయిపోయిన టిష్యూని మళ్ళీ స్ట్రెంథెన్ చేసి చేయడానికి ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరికైనా ఈ లీకేజ్ ప్రాబ్లం అన్నది ఉంటే మీకు మీరుగా దాచుకోకుండా ప్లీజ్ మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.